ఇటీవల కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయడం లేదు. అనుష్క నటించిన ఘాటి, అనుపమ, పరదా సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఇలాంటి తరుణంలో స్టార్ హీరోయిన్ సమంత నటించిన సరికొత్త చిత్రం మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. విడుదలకు ముందే సమంత, నందిని రెడ్డి కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 13.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. సమంత నటించిన ఓ బేబీ, యశోద, శుభం సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. మధ్యలో చేసిన శాకుంతలం అంతగా పర్ఫామ్ చేయకున్నా కూడా శామ్ తన స్టార్డమ్ ని నిలబెట్టుకుంది. అందుకు ఉదాహరణ మా ఇంటి బంగారం కలెక్షన్స్ అనే చెప్పొచ్చు. సినిమా కంటెంట్ బాగుంటే హీరో హీరోయిన్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. తొలి రోజు కలెక్షన్లలో మహిళా ప్రేక్షకుల పాత్ర ఎక్కువగా ఉంది. మా ఇంటి బంగారం సాధించిన ఈ ఓపెనింగ్స్ సమంత కెరీర్లోనే కాకుండా ఇటీవల విడుదలైన ఇతర స్టార్ హీరోయిన్ల లేడీ ఓరియంటెడ్ చిత్రాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఘాటి చిత్రం తొలి రోజు 2 కోట్లు, రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ 1.5 కోట్లు మాత్రమే రాబట్టగా ఈ రెండు చిత్రాల కంటే 10 రెట్లు ఎక్కువ స్థాయిలో మా ఇంటి బంగారం వసూళ్లను రాబట్టడం చూస్తుంటే టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అంటే సమంత మాత్రమేనని ట్రేడ్ వర్గాలతో పాటు నెటిజన్స్ కితాబునిస్తున్నారు.